ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. మనకి ఈ మధ్య సోషల్ మీడియాలో విచిత్రమైనటువంటి ప్రశ్నలు మన ఛానల్ ద్వారా చాలా విషయాలు అందరికీ చెప్తూ ఉన్నాం. మనం ఈ రోజున మనకి కొంతమంది ఇళ్లలో స్వామి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, వాళ్ళు పొద్దునుంచి సాయంత్రం వరకు పని చేస్తూనే ఉంటారు, ఆ పని పూర్తవ్వదు. కారణం ఏమిటి? అది ఉద్యోగ సమస్య కావచ్చు, అంటే ఉద్యోగంలో పని కావచ్చు, ఇంటి పని కావచ్చు, లేదా ఇంకేదైనా పని కావచ్చు, వాళ్ళు అనుకున్న పనులు కావచ్చు. ఏ పనులు కూడా వారు అనుకున్న సమయానికి పూర్తవ్వడం, ఏదో ఆటంకాలు వస్తూనే ఉంటాయి. మరి కొంతమంది మాత్రం అసలు పని చేస్తున్నట్టే కనబడరు, వాళ్ళ పనులన్నీ కూడా టకటకా పూర్తయిపోతాయి. ఇది కారణం ఏమిటి అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయం ఏం కాదు ఇది. కాబట్టి కొన్ని లగ్నాల వారికి ఇటువంటి తత్వం ఉంటుంది, కొన్ని లగ్నాల వారికి ఇటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా కర్కాటక లగ్నం, కర్కాటక రాశి వారికి, అలాగే మకర లగ్నం వారికి, మకర రాశి వారికి కాదు, తర్వాత మీన రాశి వారికి ఈ తత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే పనులని పోస్ట్ పోన్ చేసేటువంటి మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది. పనులని పోస్ట్ పోన్ చేసే మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది ఈ రాశుల వారికి, అంటే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అలాగే మరి వృషభ రాశి వారికి, తులారాశి వారికి బద్ధకిష్టులు, అసలు మహాబద్ధకిష్టులు. నువ్వు చేస్తే నేను చేస్తా, నువ్వు ఆ పని మొదలెట్టి నేను పని మొదలు పెడతా అనుకునేటువంటి షష్టాష్టక తత్వం ఉంటుంది దాన్ని. వీళ్ళు కూడా ఈ పనిని వాయిదా వేయడం వల్ల ఆ ఇంటిలో పనులు పూర్తవవు. మిగతా రాశుల వారు తప్పకుండా మంచి పరిపక్వత, పర్యవేక్షణ, వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి పెద్దవారి నుంచి వచ్చినటువంటి ఒక మంచితనం, అంటే వారి నుంచి వచ్చినటువంటి సంక్రమించినటువంటి ఒక దాని ఒక మంచి పరిణామాలు, వాటన్నింటి వల్ల మనకి ఇంట్లో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే కర్కాటక రాశి వారికి కొద్దిగా ఏమనుకుంటారో అనుకోవడం ఒకటి, చేసిందే మళ్ళీ మళ్ళీ చేయడం ఒకటి. అలాగే మకర లగ్నం వారికి రేపు చేద్దాంలే, పర్లేదులే, ఇది బాగానే ఉందిలే, ఇంతవరకు సరిపోద్దిలే అనుకునేటువంటి అవకాశం. అలాగే మీన రాశి వారికి ఏముంది, ఎంత చేసినా ఇంతే కదా అనుకునే అవకాశం. ఇక వృషభ తులారాశుల వారు ఆయన చేశాడుగా అంతా, ఇంకా మిగతా నేను చేయాలా, పర్లేదులే రేపు చేస్తాను, పూర్తి చేస్తాను నేను, ఆయన మొదలుపెట్టలేగా, ఆమె మొదలుపెట్టలే కదా, మొదలుపెడితే చేస్తానని అనుకోవడం. వృషభ తులారాశి వారికి ఈ తత్వం. వీటి వల్ల కార్యభంగం ఎక్కువ ఏర్పడుతుంది. ఈ యొక్క పని పేరుకుపోతూ ఉంటుంది. ఈ పనిని ఇవాళ చేయాలని తపన ఎక్కువగా ఉండాలి. ఆ తపన ఉన్నప్పుడే ఆ కార్యసిద్ధి పొందుకునేటువంటి అవకాశం ఎక్కువ కనపడుతోంది. ఇప్పుడు మీకు జాతకపరంగా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి లౌకికమైనటువంటి విధానం చూద్దాం మనం. వీళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ సరిగ్గా లేకపోవడం. అన్ని రాశుల వారికి, ఒక రాశి అని కాదు, మేషం నుంచి మీన రాశి వారికి అందరికీ ఇదే పోస్ట్ పోన్డ్ మెంటాలిటీ. రెండవది, ఆ పని మీద పరిపక్వత లేకపోవడం, ఆ పని మీద శ్రద్ధ లేకపోవడం, ఒక డిసిప్లిన్ అనేది, క్రమశిక్షణ అనేది లేకపోవడం వల్ల ఆ పనులన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయి. ఇందులో నాకు ఈ ఒకసారి కనుక ఇల్లంతా క్లీన్గా ఉండేసరికి వాటికి మంచి ధనయోగం పడిందనుకో, ఇక వాళ్ళు వదిలిపెట్టరు. అరే నాకు ఇది ఇల్లు, వాళ్ళ ఈ వస్తువు ఇక్కడ ఉంది, ఈ యొక్క వస్తువు ఇక్కడ ఉంది, ఈ స్టవ్ ఇలా ఉంది, ఈ మొత్తం శుభ్రంగా ఉండేసరికి నాకు ఇవాళ ఒక 10,000 వచ్చాయి, ఇవన్నీ మళ్ళీ నీట్గా ఉండేసరికి మర్నాడు ఒక 5,000 వచ్చాయి. అబ్బా నాకు ఇది బాగా ఉంది, ఇల్లు నీట్గా ఉండేసరికల్లా మనకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, ఈ పని చేయడం వల్ల నాకు వెంటనే డబ్బులు వస్తున్నాయి, ఈ పని ఈ టైంకి పూర్తి చేయడం డబ్బులు వస్తున్నాయని ఒక టైం టేబుల్, క్రమశిక్షణ ఉంటుంటే ఈ సమయాత్మకమైనటువంటి క్రమశిక్షణ వాళ్ళకి లాభాన్ని కలిగిస్తుంది. ఎప్పుడెప్పుడైతే వాళ్ళు లాభాలు పొందుకుంటున్నారో వాళ్ళు పూర్తి స్థాయి క్రమశిక్షణ ఉంటారు. నేను పూర్తి చేసుకోవాలి, వెంటనే పొద్దున నేను వంట పూర్తి చేసుకోవాలి, నా పిల్లల టైం కల్లా నేను కాలేజీకి వెళ్ళే లోపల నేను రెడీగా పెట్టాలి, నా భర్తకి వెళ్ళే లోపల నేను నా భర్త దగ్గర కూడా బ్యాగ్స్ రెడీ చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. టైం టేబుల్. పని మనిషి రాలేదు, పోతే పోనీ, ఆఫ్టర్ ఆల్ పని మనిషి ఎంత, నేను చేసుకోగలుగుతాను, నేను టకటగా చేసుకోగలిగాడు. అంటే ఎవరు లేకున్నా, ఎవరున్నా సమర్థవంతంగా తన పనిని తను చేసుకోగలిగేటువంటి క్రమశిక్షణ, సమయపాలన వాళ్ళకి అదృష్టం ఉంటుంది. అది కనబడరు కానీ వాళ్ళు టకటగా పూర్తి చేసుకుంటారు. క్షణంలో ఆ పని పూర్తి చేసుకోవడం, ప్రశాంతంగా ఉంటారు, ఆర్థికంగా బాగుంటారు, ఉద్యోగంగా బాగుంటారు, సంతానపరం ఉంటారు. సాయంకాలం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ టకటగా పూర్తి చేసుకొని సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తారు, మళ్ళీ పొద్దున్నే మళ్ళీ వేస్తారు, మళ్ళీ వాళ్ళ పని చేసుకుంటారు. భర్త భార్యకి సాయం చేస్తాడు, భార్య భర్తకు సాయం చేస్తుంది. ఆ కుటుంబంలో అనుకూలవంతమైనటువంటి అందరి సహాయ సహకారాలతో ఆ పని పూర్తవుతుంది. ఒకటి చేయడం కనపడదు అక్కడ. కాబట్టి అందరు తలా ఒక చెయ్యి వేసుకొని క్రమశిక్షణ, సమయపాలన చేసుకున్నట్టయితే ఆ ఇంట్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇవన్నీ అనుకూలంగా మారడానికి ఏమీ లేదండి, గొప్పగా మీరేమి యజ్ఞాలు యాగాలు చేయాల్సిన అవసరం లేదు.
సూర్యోదయానికి ముందు ఇంట్లో అందరూ లేవండి చాలు. సింపుల్. సూర్యోదయానికి 6 గంటలకు సూర్యోదయం అయితే 5:50 అందరూ లేవండి. అయ్యా మాకు ఒకటే బాత్రూమ్ ఉంది, నాకు వంకలు చెప్పకండి, నాకు ఒకటే బాత్రూమ్ ఉంది, నాకు 2 బాత్రూమ్లు ఉన్నాయి. లేచిన అందరూ కూడా బాత్రూమ్కి వెళ్ళక్కర్లేగా. కానీ ఒకళ్ళు బాత్రూంలో బయట బ్రష్ చేసుకోండి, బాల్కనీలో బ్రష్ చేసుకోండి. భాగ్యనగరంలో 2 బాత్రూమ్లు లేని వాళ్ళు ఎవరు లేరు కదా. సో కాబట్టి ఒకళ్ళు బాల్కనీలో, ఒకటి వంటింట్లో బ్రష్ చేసుకోండి. ఎలాగో ఆడపిల్ల ముందు లేస్తుంది కదా, ఆవిడ లేవంగా తగ్గటగా ఆవిడ చేసుకునే పనులు చేసుకుని ఆవిడకు ఒక పావు టైం ఇచ్చేసి 10 నిమిషాల తర్వాత మీరు లేవండి. ఈ సూర్యోదయానికి ముందు అందరూ లేస్తే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో తొందరగా పని పూర్తవుతుంది. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో లక్ష్మీ తాండవిస్తుంది. ఇది ఒక్కటి చేయండి చాలు. అనుభవంలో కాదు, కొన్ని లక్షల మంది పురాణవేత్తలు, అంటే మన పురాణ ప్రవచనాలు చెప్పే వేత్తలు లక్షల మంది, అలాగే మన పురాణాలలో ఉన్నటువంటి విశేషాలు ఇవి. సూర్యోదయానికి ముందు లేచిన వాళ్ళ ఇంట్లో లక్ష్మీ తాండవిస్తుంది. ఏ పని కూడా ఆటంకం లేకుండా పూర్తవుతాయి. తప్పకుండా ఇది చేసి చూడండి. మీకు అన్యోన్య దాంపత్యం, శారీరక సౌఖ్యం, బుద్ధి, ధనము, ఉద్యోగము, వ్యాపారము, పిల్లల సఖ్యత, ఆత్మీయులకు అనుకూలత, పెద్దవాళ్ళతో అన్యోన్యత, ఉమ్మడి కుటుంబ వృద్ధి పొందుకోవడం, ఇవన్నీ కూడా జరిగిపోతాయి. మీకు ఎటువంటి సమస్యలు రావు. ఒక 40 రోజులు చేసి చూడండి. మీరు రాకపోతే, మీకు పనులు అవ్వకపోతే అడగండి. కాబట్టి ఇటువంటి ప్రణాళిక ఉన్న వాళ్ళ ఇంట్లో ఏ పని కనపడదు, వాళ్ళన్నీ పూర్తయిపోతాయి. కాసేపు హాయి కూర్చొని టీవీలో సీరియల్ చూస్తుంటారు, టీవీలో సినిమాలు చూస్తుంటారు. కొంతమందిలో చేసిందే పని చేస్తూనే ఉంటారు. ఒక పని ఆవిడ చేస్తుంటే పక్క నీళ్ళు బారిపోస్తాడు వీడు నీళ్ళు బారిపోతే పక్కోడు పిల్లవాడు, చిన్న చంటి పిల్లవాడు మూత్రం పోస్తాడు. వీడి మూత్రం మీద వాడు జారి కింద పడతారు, వాడు చెత్త బయట నుంచి కింద పడుతుంది. ఇలా ఒక పనితో లింక్ లేకుండా అందరూ ఒక సమయం లేకపోవడం వల్ల ఎటువంటి అనర్థాలు కలిగే అవకాశం ఉంటుంది. ఆ పని అయినట్టు కనపడదు, చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మీరు సూర్యోదయానికి పూర్వమే లేవండి. మీ పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తవుతాయి. 2 ఏళ్ళు కనుక ఇలా చేసి చూడండి, 3వ ఏట మీరు ఇల్లు కొంటారు గ్యారెంటీగా. 2 బెడ్రూమ్ ఫ్లాట్ కొంటారు. 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఉన్న వాళ్ళు ఇండిపెండెంట్ హౌస్ కొంటారు. ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళు విల్లా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇది నిజం, ఇది మాత్రమే నిజం. తప్పకుండా. ఇంకొకటి, భార్యాభర్తల మధ్య ఎట్టి పరిస్థితుల్లో సీక్రెట్స్ మెయింటైన్ చేయకండి. ప్రశాంతంగా ఉండి హ్యాపీగా ఉండండి. ఓపెన్ అయిపోండి. కోపం వచ్చింది తిట్టేయండి, ప్రశాంతం వచ్చింది, హ్యాపీనెస్ వచ్చింది, ఆనందాన్ని పంచుకోండి. తద్వారా ఆ ఇంట్లో అనుకూలత, అరిమరికలు లేనటువంటి ఇద్దరి మధ్యలో సఖ్యత, పిల్లల మధ్యలో అనుకూలత, అనుబంధాలు పెంచుకునే ప్రయత్నం, అత్తమామలతో సుఖాన్ని పొందుకోవడం, సౌఖ్యాలు పొందుకోవడం, ఇవన్నీ చేస్తే అందరితో ఉండండి, అందరిలో ఉండండి. మీ జీవితం ఆనందమయంగా ఉంటుంది, అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది. ఇలా మీరు చేయడం వల్ల పనులు ఈజీగా పూర్తయిపోతాయి. నా మాట నమ్మండి. ఒకటే పరిష్కారం, సూర్యోదయానికి పూర్వమే లేవడము. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.